యూకే గవర్నమెంట్ రోజు రోజుకి రూల్స్ అనేది స్ట్రిక్ట్ చేసుకుంటుంది. మన ఇండియన్ తెలుగు స్టూడెంట్ని యూకే గవర్నమెంట్ బ్యాన్ చేసి ఇండియాకి పంపించేసి, యూకేలో కానీ మీరు ఉన్నారంటే మీ మీద కేసు ఫైల్ అవుతుంది, మిమ్మల్ని జైల్లో పెడతారు. ఎందుకు దొరకనంత వరకు బాగానే ఉంటుంది, దొరికిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇంకా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఏంటంటే వెంటనే 30 లక్షలు వస్తాయి కదా అని ఆలోచించుకుంటారు. ఏముంది లోన్ కట్టేసుకోవచ్చు కదా ఆలోచించుకుంటారు. కానీ రియాలిటీ అది ఉండదన్నమాట. రెస్టారెంట్లోనో లేకపోతే ఇంకో చోట కానీ మీరు అన్నయ్య నెంబర్ కాకుండా క్యాష్ ఇన్ చేసుకుంటూ దొరికిపోయారంటే మీరు ఎంత కష్టపడి వచ్చి ఇక్కడ చదువుదాం అనుకున్న ప్రతిదీ కూడా కోల్పోయి ఇండియాకి వెళ్ళిపోవాలి. తెలిసి తెలియని వాటిలో దేంట్లో కూడా దిగొద్దు. సైబర్ నేరాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా అంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎన్ఎన్సీ టాక్స్. సో యూకేలో చాలామంది స్టూడెంట్స్ని యూకే గవర్నమెంట్ డిపోర్ట్ చేసి మళ్ళీ ఇండియా పంపిస్తుంది. ఇది చాలామందికి తెలియదు. సో ఎవరైతే కొత్తగా మళ్ళీ యూకే వస్తున్నారో లేకపోతే ఆల్రెడీ కొత్తగా యూకే వచ్చారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. 100% వాళ్ళకి ఈ డేటా అనేది యూజ్ అవుతుంది. ఇది తెలియకుండా చాలామంది ఏదో తెలిసి తెలియని పనులు ఇక్కడ చేస్తూ ఉంటారు. తెలిసాక మళ్ళీ వాళ్ళే బాధపడి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒక్కసారి ఇదంతా వాళ్ళకి షేర్ చేయండి. 100% వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. యూకేలో రోజు రోజుకి ఈ రూల్స్ చూస్తూ ఉంటే మనకే చాలా భయమేస్తుంది. సో ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే ఒక ఇండియన్ స్టూడెంట్ని ఇండియాకి డిపోర్ట్ చేశారు. రీజన్ ఏంటి అంటే ఆ స్టూడెంట్ పర్ వీక్కి ఓన్లీ 20 అవర్సే చేసుకోవాలి రూల్ ప్రకారం. బట్ దాంట్లో ఏందంటే ఒక 1 అవర్ ఎక్స్ట్రా చూపించింది. ఓన్లీ ఆ 1 అవర్ ఎక్స్ట్రా చూపించినందుకే ఆ స్టూడెంట్‌ని వాళ్ళు డిపోర్ట్ చేశారు. అంటే చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఏంటి అంటే ఆ 1 అవర్ జనరల్‌గా ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. నేను కావాలని చేసుకోలేదు. జస్ట్ ఇక్కడ హవర్లీ షిఫ్ట్‌లో ఏస్తున్నప్పుడు ఒక 1 అవర్ దాంట్లో పెరిగిందని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయినా కూడా యూకే గవర్నమెంట్ మాట వినలేదు. సో అతన్ని వెంటనే డిపోర్ట్ చేసేసింది. అండ్ ఇలాంటివే ఇంకొన్ని మోసాలు కూడా ఏంటి అంటే అలానే మా దగ్గర పౌండ్స్ ఉన్నాయి, మాకు కొంచెం ఐఎన్ఆర్ కావాలి, లేకపోతే మా దగ్గర ఐఎన్ఆర్ ఉన్నాయి, మాకు పౌండ్స్ కావాలి అని మీకు చెప్పి ఏదైనా గ్రూప్స్‌లో ఉంటే ర్యాండమ్‌గా అలా గ్రూప్స్‌లో మెసేజెస్ చేయడం. చేసిన తర్వాత మీరు ఆ పర్సన్ ఎవరో వాళ్ళకి మీకు తెలీదు, మీరు వాళ్ళకి తెలీదు అన్న కేస్‌లో ఉన్నప్పుడు వాళ్ళని మీరు ట్రస్ట్ చేసి గ్రూప్‌లో ఉన్నారు కదా అని మీరు అమౌంట్ సెండ్ చేస్తారు. వన్స్ అమౌంట్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడమో, ఆ నెంబర్ తీసేయడమో ఇలాంటివి వాళ్ళు చేస్తారు. అది కూడా మీకు చాలా ఇబ్బంది అవుతా ఉంటది. ఒకవేళ మీరు బ్యాంక్‌ని అప్రోచ్ అయినా కూడా మీరే కదా రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరే కదా అక్కడ పేమెంట్ చేశారు. సో వి కాంట్ డూ ఎనీథింగ్ అనేది వాళ్ళు అక్కడ మాట్లాడతారు. సో అందువల్ల ఏంటి అంటే ఇలాంటివి కూడా చాలా అంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. అయి ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ యూకేకొచ్చాక మీరు మెయిన్‌గా చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎన్ఐ నంబర్ చేసుకున్నామా, పార్ట్ టైమ్‌కి ఎక్కడుందా, సేఫెస్ట్‌గా అనుకున్న పార్ట్ టైమ్ ఒకసారి ఎళ్లి చూసుకున్నామా, తర్వాత అక్కడ ఓన్లీ మనకిచ్చిన హవర్స్ మాత్రమే చూసుకున్నామా, క్యాష్ ఇన్‌కి అంటే దొరకనంత వరకు బానే ఉంటది. దొరికిన తర్వాత ఎలా ఉంటదంటే ఇంకది దొరికిన వాళ్ళకే తెలుసు. అది నేను కళ్ళ ముందు కొంతమందిని చూస్తుంటాను కాబట్టి నేనది చెప్తా ఉన్నాను. నేను ఈ మధ్య కాలంలో పార్ట్ టైమ్ వీడియోస్ చేస్తా ఉన్నప్పుడు నాకు అంటే మన గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో చాలామంది కూడా ఏందంటే పార్ట్ టైమ్స్ వస్తా ఉన్నాయి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకొంతమంది ఏంటంటే ఏదన్నా క్యాష్ ఇన్ జాబ్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఇంకేదన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అని అంటా ఉన్నారు. నేనొక్కడిని కూడా వెల్కమింగ్ చేసి క్యాష్ ఇన్ జాబ్ గురించి నేను ఎంకరేజ్ చేయలేదు. నాకు తెలిసినా తెలియకపోయినా. ఎందుకు అనంటే అది మీకే సేఫ్ కాదు. చాలామంది ఏందంటే తెలిసి తెలియక వచ్చి రాంగానే ఏదో పార్ట్ టైమ్‌లా చూడరు. దాన్ని ఫుల్ టైమ్‌లా ఫీల్ అయిపోయి వెంటనే జాబ్ చేసేద్దాం అంటే మీ సిట్యుయేషన్ అందరం అర్థం చేసుకోగలం. ఏంది అంటే వచ్చాక ఫీజ్ పే చేసుకోవచ్చు కదా, లేకపోతే ఒక రూపాయి మిగిలితే లోన్ కట్టుకోవచ్చు కదా, ఇంటికి పంపియొచ్చు కదా అన్న ఫీలింగ్‌లో మీరుంటారు. 100% అది రైటే. కానీ రియాలిటీకొచ్చేసరికి ఏందంటే యూకే గవర్నమెంట్ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ చేసింది. అదొకసారి మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడైనా గానీ రెస్టారెంట్‌లోనో లేకపోతే ఇంకో చోట గానీ మీరు అన్నయ్య నంబర్ కాకుండా క్యాష్ ఇన్ చేసుకుంటూ దొరికిపోయారంటే మీరెంత కష్టపడి వచ్చి ఇక్కడ చదువుదాం అనుకున్న ప్రతీదీ కూడా కోల్పోయి ఇండియాకి వెళ్ళిపోవాలి. అలానే చాలామంది కూడా తెలిసి తెలియక అంటే నన్ను చాలామంది అడిగిన క్వెషన్ ఇది. ఏంటి అంటే కార్డ్స్. యూకేకొచ్చాక ఏంటి అంటే ఇలా ఒక 20,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు, 30,00,000 చేసుకోవచ్చు, ₹1,00,00,000 చేసుకోవచ్చు అన్న మిత్ చాలా అంటే చాలా జరుగుతుంది. మిత్ కాదు, అది రియాలిటీయే. కానీ మిత్ అని ఎందుకంటున్నానంటే అది జరిగాక సేఫ్‌గా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. 100% అది సేఫ్ కానే కాదు. తెలిసి తెలియక ఎవరైనా గూడా ఇలాంటి వాటిల్లో దిగేలా ఉంటే 100% దిగొద్దు. మీకు తెలిసిన వాళ్ళు చెప్పినా, తెలియని వాళ్ళు చెప్పినా అది మీకు 100% సేఫ్ కాదు. యూకేలో గాని మీరున్నారంటే మీ మీద కేస్ ఫైల్ అవుతది, మిమ్మల్ని జైల్‌లో పెడతారు. లేదు మీరు పొరపాటున ఇండియా ఎళ్ళిపోయారంటే మీరు బ్యాన్ లిస్ట్‌లోకెళ్ళిపోతారు. లైఫ్ లాంగ్ మీరింక యూకే రావడానికి లేదు. సో, మీరు తెలిసి తెలియక ఇయన్నీ గూడా చేశారంటే 100% మీరే ఇబ్బందులు పాలవుతారు. సో, ఇయన్నీ గూడా ఒకసారి ఆలోచించుకోండి. చాలామంది గూడా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం తెలీదు.
ఏందంటే వెంటనే 30,00,000 వస్తాయి కదా అని ఆలోచించుకుంటారు. ఏముంది లోన్ కట్టేసుకోవచ్చు కదా ఆలోచించుకుంటారు. కానీ రియాలిటీ అది ఉండదనమాట. మిమ్మల్ని వెంటనే వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారు. లేదు అనుకుంటే మిమ్మల్ని ఇంక డిపోర్ట్ అయిపోయారంటే ఇంక 100%గా ఇంక మీరు రావడానికి కూడా చాయిస్ ఉండదు. ఇయన్నీ కూడా ప్రెజెంట్ చాలా అంటే చాలా ఇన్సిడెంట్లు కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. యూకే గవర్నమెంట్ రోజు రోజుకి రూల్స్ అనేది స్ట్రిక్ట్ చేసుకుంటుంది. అంటే మంచిగా వచ్చి వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అవుతా, కష్టపడి చదువుకుంటా, కష్టపడి వర్క్ చేసుకుంటా ఉంటే మీకు 100% యూకే అనేది సేఫ్ కంట్రీ. కంపేర్ టు రిమైనింగ్ కంట్రీస్‌తో చూసుకుంటే యూకే అనేది సేఫ్ కంట్రీ. ఇక్కడ మీరు మాక్సిమం మీరు కంపేర్ టు ఒక యూఎస్‌తో చూసుకుంటే ఇక్కడ యూకేలో వచ్చేసరికి ఎవరినైనా గన్స్‌తో షూట్ చేసామనో, లేకపోతే ఇంకోటి చేసామనో ఎప్పుడో ఒకసారి 1, 2 ఏదో మేబీ చూస్తారేమో తప్ప 100% దిస్ ఈస్ ద వెరీ సేఫెస్ట్ కంట్రీ. దానికైతే నేను 100% నేను ఒప్పుకుంటాను. కానీ ఈ రూల్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. అందుకే చాలామంది ఆలోచించుకుంటారు. మనకి యూఎస్‌లో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువుంటది. ఇక్కడేందంటే మనకి ఫ్రీడమ్ కొంచెం తక్కువుంటది. బట్ రూల్స్ ఫాలో అయ్యామంటే మనం చాలా ఫ్రీడమ్‌గా ఇక్కడ చాలా బాగుండొచ్చు. సో, ఇదన్నీ గూడా చాలామందికి తెలీదు. సో, మీరు గాని పేరెంట్స్ అయితే ఒకసారి మీ చిల్డ్రన్‌కి ఈ వీడియో పంపించండి. వాళ్ళు యూకేలో ఉన్నా, యూకే ప్లాన్ చేస్తున్నా తెలిసి తెలియక గాని ఇయన్నీ చేశారంటే 100% వాళ్ళే ఇబ్బందులు పడతారు. సో, మీ సేఫ్ సైడ్‌కే నేను చెప్తున్నాను. ఇది 100% వాళ్ళకి యూజ్ అవుతది. ఇలా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్‌కి లేకపోతే జనవరి ఇంటేక్‌కి, నెక్స్ట్ ఇంటేక్స్‌కి వచ్చే స్టూడెంట్స్‌కి ఇయన్నీ చూసి చాలా జాగ్రత్తగా ఉండండి. తెలిసి తెలియని వాటిలో దేంట్లో కూడా దిగొద్దు. సైబర్ నేరాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే మీరు తెలిసి తెలియని వీటిలో అయినా దిగినా కూడా మిమ్మల్ని ఫ్రాడ్ కింద కన్సిడర్ చేసి మిమ్మల్ని ఇండియా పంపించే ఛాయిసెస్ ఎక్కువుంటది. మేబీ ఇక్కడ జైల్‌లో కూడా ఎయొచ్చు. తర్వాత ఇక్కడ మీరంతా ఎంత ఇబ్బంది పడ్డా గాని అయన్నీ తిరిగి రావు. సో, ఇలాంటివి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లేకపోతే ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు. నా ఇన్‌స్టాలో అయినా లేకపోతే నా వాట్సాప్‌లో అయినా నాకు కాల్ చేసినా గానీ నేను ఎవ్రీ టైమ్ అందరికీ అవైలబుల్‌గానే ఉన్నాను. నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ చేస్తానే ఉన్నాను. మంచి సజెషన్స్ ఇస్తానే ఉన్నాను. మేబీ మీకు కూడా ఏదో ఒకటి యూజ్ అవుతది. సో, ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అది మాత్రం మీరు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ నవీన్ ఫ్రమ్ ఎన్ఎన్‌సి టాక్స్.